గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇంకొక కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చాను. నేను ఇన్ని రోజులు చాలా గ్యాప్ తీసుకున్నాను కదా, దగ్గర 10 days అవుతుంది నేను వీడియోస్ చేసి, అదే డిజైన్ వీడియోస్ చేసి. సో ఈరోజు ఇంకొక కొత్త డిజైన్ చేశాను. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా అలాంటి మిషన్స్ ఉంటే కంపల్సరీ ఒకసారి షేర్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా ఇలా ఇట్లాంటి డిజైన్స్ ఎలా వేసుకోవాలో. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంటే నేను ఫస్ట్ ఏది చేస్తున్నాను, లాస్ట్ ఏం చేస్తున్నాను, ఎక్కడ కుందన్స్ని అంటిస్తున్నాను, ఎక్కడ ఏది చేస్తున్నాను మీకు కరెక్ట్గా తెలియాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సగం చూసేసి మనం వేసేద్దాంలే అనుకుంటే మీరే కన్ఫ్యూజన్ అవుతారు. ఫస్ట్ ఒకసారి పూర్తిగా చూసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఎలా అయినా డిజైన్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్తో డిజైన్ చేస్తున్నాను. ఇదే హాఫ్ హ్యాండ్స్, మీకు కావాలంటే ఫుల్ హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇది స్టిచ్డ్, అంటే పైపింగ్ పెట్టి స్టిచ్ చేసింది. ఇది మీరు ఆల్రెడీ మీకు ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నా మీరు దాన్ని అంటే సైడ్స్ని రిమూవ్ చేసేసి, స్టిచెస్ ఉంటాయి కదా సైడ్ స్టిచెస్ని రిమూవ్ చేసేసి డిజైన్స్ వేసుకోవచ్చు. అది నేను ఫస్ట్ ఒకసారి పెట్టాను, అది మీకు ఐ కార్డ్స్లో కానీ ఎండ్ కార్డ్స్లో కానీ పెడతాను. అంటే హ్యాండ్స్ జాయింట్ ఉండేది, ఇక్కడ ఏంటంటే హ్యాండ్ అనేది నేను సపరేట్గా తీసుకున్నాను, అంటే ఈజీగా కుట్టుకోవడానికి డిజైన్స్. సో నేనైతే ఒక హ్యాండ్ ఆల్రెడీ డిజైన్ చేశాను. చూడండి ఈ విధంగా వచ్చింది డిజైన్. చూపిస్తా దగ్గర నుంచి. సో చూసారా, ఒక హ్యాండ్ అయితే మాత్రం ఫుల్గా డిజైన్ చేశాను. ఈ హ్యాండ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడైతే ఉత్త హ్యాండ్స్కే వేస్తున్నాను. బ్యాక్కి మీకు కావాలంటే మీరు వేసుకోండి, హెవీగా కావాలనుకుంటే నెక్కు కూడా వేసుకోవచ్చు. నెక్కి ఎలా వేయాలో కూడా నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. మీకు ఐ కార్డ్స్లో కానీ ఎండ్ కార్డ్స్లో కానీ ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సరే అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ వచ్చేసి సింగర్ SM024తో డిజైన్ చేస్తున్నాను ఈ మిషన్తో. ఇది వచ్చేసి సింగర్ ఫ్యాషన్ మేకర్ 2231. సో దీన్ని చాలామంది అడిగారు దీంట్లో ఉండే డిజైన్స్ ఒకసారి చూపించమని, అందుకే నేను దీంట్లో చేస్తున్నాను. దీంట్లో ఉండే డిజైన్స్ వచ్చేసి 2 డిజైన్స్ లేవన్నమాట దీంట్లో ఫ్యాషన్ మేకర్ 3321లో. సో నేను దీంట్లో ఉండే డిజైన్స్ని మీకు చూస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా, నేను ఈ జే స్టిచ్ని తీసుకుంటున్నాను. జేలో రెడ్ కలర్ తీసుకుంటున్నాను, ఈ కలర్ కాదు. జేలో రెడ్ కలర్ పెట్టుకోవాలంటే మీరు ఇక్కడ జే పెట్టుకొని, ఇక్కడ వచ్చేసి 1 నుంచి ఇలా ఉంది కదా పాయింట్ కూడా చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి దీని మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఈ డిజైన్ అనేది మనకు వస్తుంది. థ్రెడ్ వచ్చేసి ఈ కలరే తీసుకుంటున్నాను, మీకు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. సెల్ఫ్ కలర్ తీసుకుంటే మాత్రం అస్సలు కనిపించదు, మీరు కొంచెం ఆపోజిట్ కలర్లో తీసుకుంటే తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి నేను మిషన్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను ఎక్కువ, అంటే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ని యూస్ చేయట్లేదు, కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఈ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను. బాబిన్లో కూడా సేమ్ ఈ థ్రెడ్నే యూస్ చేసుకోవాలి. సో మనకు ఈ మిషన్లో బాబిన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ మిషన్లో వచ్చేసి ఫ్యాషన్ మేకర్ 3321లో ఈ విధంగా వస్తుంది. ఇదే ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి, తీసుకోవడానికి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బాబిన్లో కూడా సేమ్ నేను వచ్చేసి
బ్యాక్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, మనం వెనకాల ఏదైతే ఉంటుందో లైనింగ్ క్లాత్కి తగినట్టు కింద బాబిన్కి మీరు ఆ కలరే వేసుకుంటే, అంటే మనం ఇది మామూలుగా ఎంబ్రాయిడింగ్స్లో ఎలా చేస్తారు, మనకు మొత్తం అంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద డిజైన్ చేసేసి తర్వాత అది ఆ థ్రెడ్ కనిపించకుండా వేస్తారు కదా, దీంట్లో అలాగా కుదరదన్నమాట. సో పాదం అయితే ఈ విధంగా వేసుకోవాలి. పాదము ఎక్కువ పెద్దదిగా ఉండేది. దీంట్లో వైట్ కలర్లో కూడా వస్తుంది మనకు. ఇది వచ్చేసి సపరేట్గా మనము 32 ప్రెషర్ ఫుడ్స్ ఉంటాయి కదా, బాక్స్ వస్తుంది, అది 999 రూపీస్. దాన్ని తీసుకుంటే దాంట్లో వస్తుంది అనమాట. ఇదైతే మిషన్కి మాత్రం ఇవ్వరు. సో ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలో చూసుకుందాం. నేనైతే అన్నీ సెట్ చేసేసాను కదా, మీరు చూసారు కదా అన్నీ నేను సెట్ చేసింది. ఇప్పుడు క్లాత్ పెట్టి ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. హ్యాండ్స్ ఉంది కదా, హ్యాండ్స్ని ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకి కరెక్ట్గా మనం ఇటు ఈక్వల్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు మనకి హ్యాండ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని టేప్ పెట్టుకొని మీరు పెట్టుకోవాలి. నాకు 6 కావాలన్నమాట హ్యాండ్స్కి. సో నేను 6 వరకు మార్క్ చేసుకున్నాను. సేమ్ అలాగే ఇటుపక్క కూడా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే డిజైన్ అంతవరకు మాత్రమే మనం స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. సైడ్ మనకు ఎక్కువ అవసరం లేదు, పూర్తిగా వేసేస్తే బాగుండదు కదా, ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం లాస్ట్లో హ్యాండ్ ఇటుపక్క సైడ్ని స్టిచ్ చేస్తాం కదా, అది అడ్డం లేకుండా ఉంటుంది. అందుకే కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికున్న నో ప్రాబ్లం, బయటకుంటే బాగుండదు. అంటే పూసలన్నీ కుడతాం కదా, అడ్డం వస్తుంది. సో ఇక్కడ వరకే వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా నేను ఎలా పెట్టానో, ఈ విధంగానే పెట్టుకోవాలి. ఇది వచ్చి దీని పైకి రాకూడదు, అలా అని చెప్పేసి దూరంగా ఎక్కడ కూడా పెట్టకూడదు. అంటే కరెక్ట్ ఈ పైపింగ్కి కొంచెం యువతలకి పెడితేనే ఈ విధంగా పెట్టుకుంటేనే మీకు, ఇప్పుడు నేను ఎత్తుతున్నాను కదా ఇలాగా హ్యాండ్, ఆ హ్యాండ్ దగ్గర కూడా మీకు అంటే క్లాత్ అనేది ఏం లేదనే దానికి నేను ఇలా ఎత్తి చూపిస్తున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. అలా ఈ విధంగా పెట్టుకుంటేనే మనకు డిజైన్ అనేది ఇక్కడ ఈ ఎడ్జ్కి మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట డిజైన్. ఎప్పుడే కానీ మీరు కుట్టేటప్పుడు ఒకసారి 2-3 టైమ్స్ చెక్ చేసుకొని చూడండి, సూది కరెక్ట్గా నేను అనుకున్న విధంగా వస్తుందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఫాస్ట్గా పెడల్ అనేది మూవ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒకవేళ డిజైన్ అనేది మీకు ఇటుపక్కకి సైడ్కి వచ్చేయచ్చు. అంటే నేను ఇక్కడ చూపించాను కదా, ఎడ్జ్లో కాకుండా సైడ్కి వచ్చేస్తే డిజైన్ అనేది చూడడానికి బాగుండదు కదా, అందుకని చెక్ చేసుకోవడానికి మాత్రమే మీరు ఇలా వేసుకుంటే సరిపోతుంది. చెక్ చేసుకుంటున్న తర్వాత మీరు కుట్టాలి. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు టెన్షన్ చూపించడం మర్చిపోయాను కదా, 1 పెట్టుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంత మాత్రం పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. బాగా చూసుకోవాలి, సైడే రావాలన్నమాట మనకు స్టిచ్ అనేది. ఈ విధంగా మీరు పూర్తిగా వేసేసుకోవాలి. మనం ఎక్కడ వరకు మార్క్ అయితే చేసుకున్నామో అక్కడ వరకు మీరు పూర్తిగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా డిజైన్ అనేది ఎక్కడ ఎంత బాగా నీట్గా వచ్చిందో ఎడ్జ్కి. ఇలాగా మీకు ఎడ్జ్కే రావాలంటే మీరు మాత్రం ఈ విధంగానే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటేనే మీకు డిజైన్ అనేది ఎడ్జ్కి వస్తుంది. సో నేను ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాను కదా, ఆ మార్క్ వరకే నేను ఎండ్ చేసేసాను. ఇప్పుడు మనం బయటికి దీన్ని తీసుకొని ఈ థ్రెడ్స్ని మనం కట్ చేసుకోవాలి. సో డిజైన్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది పూర్తిగా.
మళ్ళీ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక సెకండ్ లైన్ అనేది వేసుకోవాలి మనము. ఆ సెకండ్ లైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇదంతా సిజర్తో కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను డిజైన్ వేశాను కదా, ఈ డిజైన్ మీద ఈ ఈ పాదం అనేది ఈ సైడ్ ఉంది కదా మనకు, నాకైతే రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ చూపిస్తాను కదా, ఇది డిజైన్ మీదనే రావాలి. అంటే మనకు గుర్తు అనమాట ఇది. దీని మీదనే వస్తే దీన్నే చూసుకోవాలి మీరు. దీన్ని చూడొద్దండి. ఇది మాత్రమే చూడండి. దీనిపైన వస్తుందో లేదో మాత్రమే చూసుకుంటూ మీరు నీట్‌గా కుట్టుకొని వచ్చేయాలి. చూపిస్తాను నేను మీకు. చూసారా, ఇక్కడ నేను దీని మీద మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. దీన్ని చూడకండి. దీన్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ చూసారా, డిజైన్ అనేది ఎలా వచ్చిందో సైడ్‌కి. ఇటు అంటే ఇంత డిస్టెన్స్‌లోనే ఒక గుర్తనమాట. గుర్తు కోసమే మనం ఈ గైడ్ అనేది వాడుకుంటే సరిపోతుంది. నేను పూర్తిగా వేసేసిన తర్వాత చూపిస్తాను. అంటే కరెక్ట్‌గా ఒక స్ట్రెయిట్ లైన్ లాగా మీకు కనిపిస్తుంది. సో, ఇక్కడ చూసారా, 2 లైన్స్ అనేది మనకు కరెక్ట్‌గా వచ్చేసింది కదా! నేను దీని మీదే చెప్పి దీన్నే ఫాలో అవ్వమన్నాను కదా! మనం దీని మీదే పెట్టి ఫాలో అయితే మనకిలాగా 2 లైన్స్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. స్ట్రెయిట్‌గా మనం ఏది గీసుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను గదా! రెడ్ కలర్‌లో ఉంది కదా! ఈ ఎల్ డిజైన్‌ని చేస్తున్నాను. దానికొచ్చేసి సేమ్ ఇక్కడ ఎల్ పెట్టుకొని మీరు ఇక్కడుంది కదా! ఎల్. ఎల్‌ని పెట్టుకోవాలి. ఎల్ ఇక్కడొచ్చింది గదా! ఎల్. సేమ్ అదే టెన్షన్‌ని అదే ఫాలో అయిపోండి. ఎగ్జాక్ట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి మీరు. నేను ఆ డిజైను సింగర్ SM024లో చూపిచ్చాను గదా! ఇలాంటి డిజైన్ వేసుకోవాలని. ఆ మిషన్‌లో ఎందుకో సరిగ్గా రావట్లేదండి. అది కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. అందుకే నా మిషన్‌తో వేస్తున్నాను. ఇదుండి ఇది పెట్టాను గదా! సేమ్ దాంట్లో గూడా అదే ఉంది. ఆ మిషన్ ఏమంటే కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. నాకు స్టిచ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. అంటే ఏదో పట్టేస్తున్నట్టుంది. దారం ఎక్కువ తీసుకునేస్తాను. అది నాకు సరిగ్గా దాని గురించి తెలియట్లేదు. సో, దాంట్లో దీంట్లో ఏదైతే ఉంటుందో సేమ్ దాంట్లో గూడా ఉంది. నేను సెట్టింగ్స్ ఇంతకుముందు చూపిచ్చాను గదా! అదే సెట్టింగ్స్ పెట్టుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంతకుముందు దీన్ని బేస్ చేసుకొనే కదా దీన్ని స్టిచ్ చేసాము. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఆహ్, ఈ డిజైన్‌ని స్టిచ్ చేసుకుంటున్నాము. చూడండి, నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక 2, 3 టైమ్స్ వేసుకోవాలి. సో, ఇక్కడ చూసారా, నేను దీన్ని బేస్ చేసుకొని అంటే ఈ లైన్ మీదే వస్తాను. ఈ లైన్ మీదొస్తే డిజైన్ అనేది కరెక్ట్‌గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. స్ట్రెయిట్ లైన్ వస్తుందనమాట. చూడండి, నేనిక్కడ దీన్నే ఫాలో అవుతాను. దీన్ని నేను చూడను. దీన్ని మాత్రమే ఫాలో అవుతాను. చూసారా, ఇక్కడ డిజైన్ అనేది ఎలా వచ్చిందో కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా వచ్చేస్తుంది. సేమ్ ఈ లైన్‌నే ఫాలో అయిపోవాలి. మనం ఫస్ట్ దీన్ని ఫాలో అయ్యి దీన్ని స్టిచ్ చేసాం కదా! దీన్ని ఫాలో అవుతూ ఈ డిజైన్‌ని మనం స్టిచ్ చేసామనుకోండి స్ట్రెయిట్‌గా వచ్చేస్తుంది. నేను పూర్తిగా స్టిచ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, నేను అదే లైన్‌ని ఫాలో అయ్యి ఇక్కడ వరకు తీసుకొచ్చేసాను. సో, మనకు 3 లైన్స్ చూడండి. మనం ఎటువంటి మార్క్ వేసుకోకుండానే మనకు స్ట్రెయిట్ లైన్స్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. మీరు ఇదే ఫాలో అయిపోండి. దీన్ని బేస్ చేసుకొని దీన్ని స్టిచ్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకొని దీన్ని స్టిచ్ చేసుకోండి. మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే దీన్నే బేస్ చేసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసుకున్నారనుకోండి సేమ్
ఇదే డిస్టెన్స్లో ఇదే స్ట్రైట్గా వచ్చేస్తుంది మీకు డిజైన్ అనేది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి ఈ విధంగా కుందన్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే వైట్ కలర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. గమ్, ఫ్యాబ్రిక్ గ్లూ, నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పూసలు. ఇన్ని అవసరం లేదు, జస్ట్ నేను చూపిస్తున్నాను. ఇలాంటిది ఒకటి కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని స్టిచ్ చేస్తాను. నేను ఏ సైజ్, ఏ మీడియం, ఎలాంటి సైజ్ తీసుకున్నానో పూసలు మీకు తెలియాలి కదా. సో డిఫరెన్స్ చూడండి, ఇదైతే చాలా చిన్నది, ఇది కొంచెం పెద్దదన్నమాట. మీకు కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు, లేకుంటే ఇది వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇది యూస్ చేస్తున్నాను. అంటే మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఇవే అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూని ఇక్కడంతా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఉండేదానికంటే ఇంకా కొంచెం బ్యాక్కే వస్తున్నాను. ఇక్కడి నుంచి గమ్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు స్టిచ్చింగ్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. గ్లూనంతా ఈ విధంగా ఈ ఎడ్జ్కి ఇలా పెట్టుకోండి. కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి, ఏం కాదు. ఇది ఆరిపోతుంది, ఏం పెద్దగా కనిపించదు అన్నమాట. మళ్ళీ మనకు ఈ విధంగా ఫుల్గా పెట్టేసుకోండి. నేను ఇక్కడ కుందన్స్ అతికిచ్చాను కదా, మీరు కూడా మీకు ఎలా వస్తుందో అలాగా అతికించండి. నేను హ్యాండ్తో అతికిస్తాను. కొంతమంది దీనికోసం ప్రత్యేకంగా ఒక టూల్ ఉంటుంది, జస్ట్ దాన్ని ఇలాగా అనేసి ఇలా అతికిస్తారనమాట. మీకు ఎలా వచ్చో అలానే అతికించండి. నేనైతే మామూలుగా ఇలా హ్యాండ్తోనే అతికిచ్చేస్తాను అంతా. సో మొత్తం మనమైతే ఈ విధంగా అంటించేయాలి. అంటించేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వస్తుందో. ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఈ విధంగా పూర్తిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడే మనము ఈ షేప్ని నేను ఎట్లా పడితే అలా పెట్టాను కదా, అంటే వంకరగా ఉన్నాయి కదా, వీటన్నిటిని ఇప్పుడే మీరు నీట్గా షేప్గా సరి చేసుకోవాలి. ఒకసారి ఎండిపోయిందనుకోండి, మళ్ళీ దాన్ని మనము షేప్ చేయలేము. ఇప్పుడున్నప్పుడే పెట్టుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట, స్ట్రైట్గా. లేకుంటే షేప్ అవుట్ అయిపోతుంది, డిజైన్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా నేను ఇలా చూపిస్తున్నాను కదా, మీరు ఏదన్నా సూది అలాంటిది తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకునేస్తే సరిపోతుంది. చూడండి ఇది ఎంత క్రాస్గా ఉందో. ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి చక్కగా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఫుల్ ఆరిపోవాలి. దీనికి మ్యాక్సిమం ఒక 1 అవర్ పడుతుంది ఆరడానికి. ఆరిన తర్వాత మనము పూసల్ని వేసుకోవాలి. పూసలు వేసుకునే ముందు మనము ఒక 2 ఇంచెస్, మీకు ఇక్కడ ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత డిస్టెన్స్లో మనము ఈ కుందన్స్ని స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 ఇంచెస్ అలా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కుందన్స్ అనేది మీరు అంటించుకుంటే సరిపోతుంది. ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం కుట్టడానికి ఈ హ్యాండ్స్ జాయింట్ చేయడానికి అడ్డం వస్తుంది. ఆల్రెడీ మీరు స్టిచ్ చేసేసిన దాని మీద వేసుకున్న నో ప్రాబ్లం, ఈ గ్యాప్ ఉంటే వేసుకోవచ్చు. సో కుందన్స్ని చూడండి, నేను ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. అంటే ఇది స్ట్రైట్, నేను దీన్ని ఆపోజిట్గా అంటే ఇలా టర్న్ చేసి పెడుతున్నాను. మీకు కావాలంటే
ఇలాగే కూడా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే దీన్ని ఈ విధంగా పెడుతున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఇది స్ట్రైట్, ఇది ఆపోజిట్. దీనికి రెండిటికి డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఫుల్ కంప్లీట్ చేసేసిన తర్వాత చూపిస్తాను. ఆరడానికి కూడా 1 అవర్ పడుతుంది. 1 అవర్ అయిన తర్వాత ఇక్కడంతా బీడ్స్ స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ చూపించాను కదా, ఈ విధంగా బీడ్స్ అన్నీ వస్తాయి. దానికి నెక్స్ట్ దీనికి వచ్చేసి ఈ విధంగా బీడ్స్ వస్తాయి. ఇవన్నీ స్టిచ్ చేస్తేనే మీకు లుక్ అనేది లాస్ట్ ఈ విధంగా వస్తుంది. చూడండి, దీనికి ఇక్కడ ఉన్నదానికి డిఫరెన్స్ ఉంది కదా, చూడండి డిఫరెన్స్ అయితే బాగుంది. డిఫరెన్స్ బాగా తెలుస్తుంది కదా మీకు. సో 1 అవర్ తర్వాతే మన పూసలన్నీ స్టిచ్ చేసుకోవాలన్నమాట. 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయిపోయిన తర్వాత ఫుల్ డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనము పూసల్ని స్టిచ్ చేసుకోవాలి. నేను సూది దారంతో కుట్టేస్తున్నాను. అంతకుముందు వచ్చేసి నేను ఫస్ట్ గమ్ముతో అంటించి తర్వాత కుట్టేదాన్ని. ఇప్పుడు స్ట్రైట్గా కుట్టేస్తున్నాను. ఇక్కడ చూపించాను కదా, ఈ విధంగానే మీరు కుట్టుకోవాలి. కింద నుంచి సూది తీసుకురావాలి. ఆ తర్వాత నేను చూపించాను కదా ఇంతకుముందు పూసలు పెద్ద సైజు ఉండేది తీసుకుంటున్నాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఒక 2 సరాలు అవుతుంది పూసలు, ఎక్కువేం కాదు. మీకు ఇంకా కావాలంటే పెద్దది కూడా పెట్టుకోవచ్చు, కానీ మీడియం సైజ్ ఉంటేనే సరిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగానే మీరు కుట్టేసేయండి. ఫస్ట్ వచ్చేసి పైనుంచి కుట్టుకొని వస్తున్నాను. మీకు ఒక 2-3 మాత్రమే చూపిస్తాను. మిగిలింది నేను ఫుల్ కుట్టేసిన తర్వాత చూపిస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎలా కుడుతున్నానో ఒకసారి చూసుకోండి. నాకు తెలిసి ఇది కుట్టడం అందరికీ వచ్చే ఉంటుంది, ఈజీనే కదా, ఇదేం పెద్ద కష్టమేం కాదు. నేను కొన్ని మాత్రమే కుట్టాను. మీకు ఇంకా హెవీగా కావాలంటే కూడా ఇంకా హెవీగా కుట్టుకోవచ్చు పూసలు అనేది. ఇప్పటికే చాలా హెవీ అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూపించాను కదా, నేనైతే 3 లైన్స్కి కుట్టి చూపించాను కదా. సో పూసలు అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కుట్టుకోవాలి మొత్తము. నేను చేసిన డిజైనర్ ప్యాటర్న్కి అయితే పూసలు అనేది ఇన్నే పెట్టాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేను కింద సింగిల్ లైన్ మొత్తం స్టిచ్ చేశాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మొత్తం కుట్టేశాను. మీకు ఇప్పుడు వచ్చేసి పైన పెట్టాను కదా డాట్స్ లాగా, ఐ షేప్ కుందన్స్, దానికి 3 పూసల్లాగా కుట్టుకోవాలి. అది ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను మీకు. కిందంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఇది కూడా ఈజీ అండి. ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా, ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ కూస్గా ఉంటుంది కదా, అక్కడ ఉండే చోట వేసుకోవాలి పూసలు. తర్వాత దాని పక్కన వేసుకోవాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించాను కదా, ఈ ప్రకారమే మీరు ఫాలో అయిపోండి, మీకు వచ్చేస్తుంది. 1-2 కుట్టారంటే మీకే బాగా అర్థమైపోతుంది ఎలా కుట్టాలనేసి. అంతే, ఇదే విధంగా మీరు 3 కుట్టుకునేస్తే సరిపోతుంది. మీకు కావాలంటే చుట్టూ కూడా కుట్టుకోవచ్చు. నేనైతే దీనికి 3 కుట్టాను. మీకు ఇంకా కొంచెం హెవీగా కావాలంటే ఫుల్ రౌండ్ చుట్టూ వేసుకొని కుట్టుకోవచ్చు. నేను ఒకటి చూపించాను కదా, మిగిలిందంతా నేను కుట్టి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, మొత్తం అయితే ఫినిష్ చేసేసాను. 2 హ్యాండ్స్ అయితే నాకు ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది. నేను బ్లౌజ్కి స్టిచ్ చేసేసి ఎలా వచ్చిందో మీకు అవుట్పుట్ అనేది చూపిస్తాను.
మీకు ఎలా అనిపించిందో కూడా ఇది కామెంట్ చేయండి. మీకు అర్థమైందో లేదో కూడా ఒకసారి నాకు చెప్పండి. ఇంకోసారి నేను అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో టోటల్గా మనకు లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇలాంటి వీడియోస్ని చాలా కొంతమందికి షేర్ చేయండి. వాళ్ళకి ఎలా చేయాలో తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి డిజైన్తో మేము ముందుకు వస్తాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.